తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ చీలికను మనం చూసాం. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ పార్టీ చీలికను కూడా చూడబోతున్నామా? నిజానికి కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూటమి యూడిఎఫ్ 100కు పైగా స్థానాలు సంపాదించింది. ఒక్క కాంగ్రెస్ పార్టీయే 63 స్థానాలు సంపాదించింది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 70. మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా ఒక్క కాంగ్రెస్ పార్టీయే చేరుకుంది. కాంగ్రెస్ కూటమితో అయితే 100కు పైగా స్థానాలు, ఇబ్బంది ఏమీ లేదు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. కాకపోతే కాంగ్రెస్ అంటే వర్గాలు, కాంగ్రెస్ అంటే కుమ్ములాట్లు కదా. అలాగే అక్కడ ముగ్గురు సీఎం పదవి కోసం పోటీ పడటం వల్ల మొన్నటి దాకా సీఎం ఎవరు అన్నది కాంగ్రెస్ తేల్చుకోలేకపోయింది. అక్కడ గతంలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి ఆ కేరళలో కాంగ్రెస్ పార్టీ కూటమి గెలవటానికి కారణమైన సతీశన్ నాకు ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలి అన్నాడు. అలాగే నేను రాహుల్ గాంధీ చెంచాని, గేట్ కీపర్ని, కాబట్టి నాకు సీఎం పదవి కావాలని కేసీ వేణుగోపాల్ అన్నాడు. లేదు లేదు నాకు కావాలని చెప్పేసి అక్కడ ఇంకొక నాయకుడు చెవితాల ఆయన అన్నాడు. మొత్తం ఈ ముగ్గురు మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. అధిష్టానం కూడా తలబట్టుకుంది, ఏం చేయాలో అర్థం కాలే. మొత్తానికి అనేక చర్చోపచర్చల తర్వాత మొన్నటికి వాళ్ళు ఒక క్లారిటీకి వచ్చారు. సతీశన్కి ముఖ్యమంత్రి పీఠం అప్పచెప్పారు. నిజానికి ఇక్కడ ఒక విషయం ఒప్పుకోవాల్సిందంటే, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ పేరు చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా కేసీ వేణుగోపాల్ సీఎం చేయాలనే ఉంది, ఎందుకంటే రాహుల్ గాంధీకి బాగా దగ్గర కాబట్టి. కాకపోతే కేరళ కాంగ్రెస్ కార్యకర్తల తిరుగుబాటు వల్ల సతీశన్కి సీఎం పదవి అప్పచెప్పాల్సి వచ్చింది. మీకు కర్ణాటక ఎగ్జాంపుల్ కూడా గుర్తుంది కదా. కర్ణాటకలో ఏం జరిగింది? కర్ణాటకలో డీకే శివకుమార్కి సిద్ధరామయ్యకి మధ్య పోటీ జరిగింది. అధిష్టానమేమో డీకే శివకుమార్ వైపు, ఎమ్మెల్యేలు కూడా డీకే శివకుమార్ వైపు. కానీ కర్ణాటక కాంగ్రెస్ కార్యకర్తల తిరుగుబాటుతో సిద్ధరామయ్యని సీఎం చేయాల్సి వచ్చింది. కేరళలో కూడా అంతే. కేరళ కాంగ్రెస్ కార్యకర్తల తిరుగుబాటు వల్ల సతీశన్ని ముఖ్యమంత్రిగా ప్రకటించాల్సి వచ్చింది. అయితే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళలో చాలా మంది సతీశన్ నాయకత్వాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ కూటమికి రాజీనామాలు చేసి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరతారు అనేటువంటి ప్రచారం నడుస్తుంది. నిజానికి కేరళలో బీజేపీ పెద్ద పార్టీ ఏం కాదు. బీజేపీ పెద్ద పర్ఫార్మెన్స్ లేదు మొన్న ఎన్నికల్లో కూడా. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కూటమి కాదు అనుకుంటే, లేదా కాంగ్రెస్ పార్టీని కాదు అనుకుంటే అక్కడ ఉన్న ఆప్షన్ ఎవరు? కమ్యూనిస్టులు. కమ్యూనిస్ట్ పార్టీలో అట్లా అవతల పార్టీ వాళ్ళని చేర్చుకోరు. అవతల పార్టీకి రాజీనామా చేసి కమ్యూనిస్ట్ పార్టీలో చేరతామంటే చేర్చుకోరు. మరి ఆ ఆప్షన్ లేదు. కాంగ్రెస్ పార్టీని కాదనుకుంటే బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీని స్ట్రెంథన్ చేయటమే. కదా బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఆ కేంద్రం అధికారం ద్వారా వీళ్ళని మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బీజేపీ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళబోతున్నారు. కొంతమంది సతీశన్ని వ్యతిరేకించే వర్గం, మేబీ కేసీ వేణుగోపాల్ వర్గం కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, ఆ వర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మళ్ళీ కేసీ వేణుగోపాల్ వెళ్ళకపోవచ్చు. కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీకి బాగా దగ్గర కాబట్టి కేసీ వేణుగోపాల్ ఏమి పార్టీ మారకపోవచ్చు. కానీ మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారటానికి సుముఖంగా ఉన్నారు అనేటువంటి ప్రచారం నడుస్తుంది. బట్ కాంగ్రెస్ అధిష్టానం అయితే వాళ్ళని బుజ్జగించడానికి ట్రై చేస్తుంది. కేసీ వేణుగోపాల్ కూడా తన వర్గం ఎమ్మెల్యేలని బుజ్జగించడానికి ట్రై చేస్తున్నాడు. మరి ఏం జరిగిద్దని చూడాలి. థ్యాంక్ యూ.